ప్రత్యక్ష దేవాలయం అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, ఆంధ్రులకు ఏకైక రాజధాని అమరావతి. ఈ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించడానికి తీర్మానం చేసే విషయంలో జనసేన పార్టీ చాలా కీలకంగా ఉంది. బిగినింగ్ నుంచి ఇవాళ వరకు కూడా ఈ తీర్మానం చేసి పంపాం. అక్కడ పార్లమెంట్లో ముజువాణి ఓటుతోటి బిల్లు పాస్ అయింది. దీని మీద హర్షం వ్యక్తం చేసి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆర్టికల్ మీ పేపర్లు అన్నింటిలోనూ వచ్చింది ఆయన చెప్పినటువంటి మాట. ఇంక ఏ రకంగా చెప్తాడు ఆయన అంబటి రాంబాబు గారు? వాళ్ళకి ఏంటంటే మెదడు దెబ్బతింది. వాళ్ళకి ఏదో అంటారు కదా, చాలామంది సరదాగా మాట్లాడకుండా చిప్ దెబ్బతిందా అంటారు కదా, అలాగా వాళ్ళు మూవీ గన్నా మావి గన్నో ఏదో మావి జగన్ లాగా ఏదో మాయ చేశారు. ఆ మాయకి ప్రజలందరూ కూడా వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక్కసారి అంబటి రాంబాబు గారిని కానీ ఆ నాయకుల్ని కానీ నేను ఒకటే కోరుతున్నాను, మీకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ ట్రోలింగ్లు చూసి సిగ్గు తెచ్చుకున్నాయా? కనీసం మిమ్మల్ని పచ్చి బూతులతో తిడుతున్నారు ప్రజలు మీరు మాట్లాడే మాటలకి. కనీసం మీరు పాత పద్ధతి కూడా మాట్లాడట్లేదు. మేము ఒక స్టాండ్ మీద ఉన్నామని చెప్పడానికి రోజుకో స్టాండ్ తీసుకుంటున్నారు. మీరు రోజుకో స్టాండ్ తీసుకొచ్చి ఏదో అక్కడ కలపండి ఇక్కడ కలపండి అంటారు. ఇవాళ ప్రజలందరూ కోరుకునేది అమరావతి మాత్రమే. అందరికీ సెంట్రల్ ప్లేస్లో ఉంది, కనెక్టివిటీ ఉంది. అటుపక్క చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎవరన్నా రావాలంటే సమదూరంలో ఉంది. ఒక అద్భుతమైన నగరంగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది మా ఆంధ్రుల రాజధానిని గర్వంగా చెప్పుకునేంత స్థాయిలో తయారవుతుంది. మీరు మధ్యలో ఆ 5 సంవత్సరాలు వచ్చి నాశనం చేసే తప్పితే, లేకపోతే ఈ పాటికే అమరావతి మా రాజధానికి అద్భుతంగా ఉండేది. దయచేసి మీకేదో భాష ఉందనో, లేకపోతే గట్టిగా మాట్లాడగలమనో, లేకపోతే అరుపులు కేకలు చేయగలమనో, బూతులు మాట్లాడగలమనో నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు అనేటువంటి మాట తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అంటారు. కానీ మీరు కూడా మీ వాళ్ళలో కూడా కూటమి నేతల్లో కూడా 24 గంటల్లో సినిమా తీసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సినీ పరిస్థితుల కన్నా ఇప్పుడన్నా ఒక అమరావతి రాజధాని అయింది, వాళ్ళ సౌకర్యాలు కల్పించే విషయంలో అడుగులు ముందుకేసే అవకాశం ఉందా? అసలు మన రాష్ట్రంలో లొకేషన్స్ని కొట్టే లొకేషన్స్ ఎక్కడా లేవండి వేరే రాష్ట్రాల్లో. ఇవాళ కూడా షూటింగ్లు మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి. మేము సినిమా పరిశ్రమ వాళ్ళని కూడా కోరేది ఏంటంటే, షూటింగ్లు బాగానే చేస్తున్నారు ఇక్కడ, కానీ మౌలిక సదుపాయాల కల్పనలో మీరు వచ్చి ఇక్కడ స్టూడియోలు నిర్మిస్తే మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము భూములు ఇస్తాం, మీరు అక్కడ నిర్మించండి. మేము వైజాగ్లో ఇచ్చాం, ఏం జరిగింది? ఇప్పుడు తిరుపతిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అమరావతిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా సరే ఒక స్టూడియో కానీ, రికార్డింగ్ థియేటర్ కానీ, రికార్డింగ్ థియేటర్ కానీ, డబ్బింగ్ థియేటర్ కానీ, ఇటువంటివి సినిమా పరిస్థితి చెందిన వాళ్ళే కట్టాలి, లేకపోతే బయట ప్రైవేట్ వ్యక్తులు రావాలి. గవర్నమెంట్ కట్టదు కదా అవి. అటువంటివి వచ్చి మీరు చేయండి, మీకు సంపూర్ణమైన సహకారం ఇస్తాం. ఎక్కడా కూడా హ్యాజల్ ఫ్రీగా మీరు వచ్చి అడిగితే చాలు లైసెన్స్ ఇవ్వడానికి కానీ, సింగిల్ విండోలో ఇవ్వడానికి కానీ సిద్ధంగా ఉన్నాం. రండి, వచ్చి నిర్మించండి, ఇక్కడ డెవలప్ చేయండి. మిమ్మల్ని పూర్తిగా సహకరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంతోపాటు ఇవాళ చాలామంది ఔత్సాహికులు వచ్చి ఇక్కడ షూటింగ్లు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడ పర్మిషన్ కావాలంటే అక్కడ పర్మిషన్ ఇస్తున్నారు. వెంటనే ఫ్రీగా చేసుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. నన్ను ఎంతోమంది అప్రోచ్ అవుతుంటారు. అదేవిధంగా సినిమాలు మీరు నిర్మించినప్పుడు, సినిమాలు తీస్తే ఆ సినిమాలని మీరు కొంచెం ఎక్కువ బడ్జెట్ అయింది కాబట్టి మాకు ప్రైస్ పెంచమని అడిగితే కూడా ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడా ఆపలేదు. పూర్తి స్థాయిలో మీకు సహకరించి బడ్జెట్ పెరిగిన సినిమాలకి ఎక్కువ రేట్లు పెట్టుకోవడానికి, ప్రీమియర్ షోలు వేసుకోవడానికి కూడా సహకరిస్తున్నాం. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. నంది అవార్డులు కూడా త్వరలోనే మేము తప్పనిసరిగా అనౌన్స్ చేసినవి ఇస్తాం. వాటితో పాటు కొత్తవి కూడా ఇస్తాం. దాన్ని కూడా ఒక లైన్లో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారు. మాకు స్వయానా కళాకారుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అది కూడా మేము చేపట్టి తప్పనిసరిగా చేస్తాం.